గ్రేటర్ హైదరాబాద్లో గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. 20 టీఎంసీల నీటి తరలింపునకు జలమండలి ఆమోదం తెలిపింది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, పంపింగ్ సామర్థ్యం, తరలింపు ప్రక్రియ, ప్రాజెక్టు వ్యయాలను పోల్చి మల్లన్న సాగరే మంచిదని నిర్ణయించారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు గోదావరి జలాలను మల్లన్న సాగర్ నుంచి తీసుకోవాలా, కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకోవాలా అనే సందిగ్ధానికి తెరపడింది. నీటి లభ్యత, ఎత్తిపోత వ్యయాలను దృష్టిలో పెట్టుకుని మల్లన్న సాగర్ నుంచే తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన జలమండలి బోర్డు సమావేశంలో నిర్ణయించారు. 4 నెలల క్రితం మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 15 టీఎంసీల నీటిని తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 5,560 కోట్లకు పాలనాపరమైన అనుమతులను ఇవ్వడంతో విమర్శలు వచ్చాయి. పక్కనే ఉన్న కొండపోచమ్మ నుంచి కాకుండా సుదూరంలో ఉన్న మల్లన్న సాగర్ నుంచి తెస్తూ 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అధ్యయనం చేయించింది. నగర భవిష్యత్తు అవసరాలకు ఏ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు తరలిస్తే ప్రయోజనమో అధ్యయనం చేసిన ఏజెన్సీ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. 2 ప్రాజెక్టుల్లోనూ నీటి లభ్యత, పంపింగ్ సామర్థ్యం, తరలింపు ప్రక్రియ, ప్రాజెక్టు వ్యయాలను పోల్చి మల్లన్న సాగరే మంచిదని నిర్ణయించింది. మల్లన్న సాగర్ నుంచే మండు వేసవిలోనూ నీళ్లు తీసుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయి. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకు నీళ్లు వస్తాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్లో 13 టీఎంసీల దిగువకు చేరితే కొండపోచమ్మకు నీళ్లు రావు. కానీ మల్లన్న సాగర్లో డెడ్ స్టోరేజ్ 3 టీఎంసీలకు చేరినా హైదరాబాద్ కు నీటిని తరలించడానికి అప్పటి ప్రభుత్వం తూము ఏర్పాటు చేసింది. ఈ తూము ద్వారా నగరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గోదావరి జలాలను తీసుకునేందుకు అవకాశాలున్నాయి. ఈ క్రమంలో నగరవాసుల దాహర్తి తీర్చే 20 టీఎంసీల మల్టీపర్పస్ గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని వాటర్ బోర్డు పాలక మండలి సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. 15 టీఎంసీలకు ప్రతిపాదించిన గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు 5,560 కోట్లు అంచనా వ్యయం కాగా 20 టీఎంసీలుగా నిర్ణయించడంతో నిర్మాణ అంచనా వ్యయం 7,300 కోట్లకు పెరిగింది. గతంలో 3,000 డయాఎంఎం సామర్థ్యం గల ఒకే పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకురావాలని నిర్ణయించగా ప్రస్తుతం అంతే సామర్థ్యం గల 2 పైప్ లైన్ల ద్వారా గోదావరి జలాలు తీసుకురానున్నారు. రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకుని గ్రేటర్ హైదరాబాద్ లో మంచినీటి సరఫరాకు ప్రణాళికను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని 2050వ సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఈ ప్రణాళిక ఉండాలని నిర్దేశించారు. ఇంటింటికి తాగునీటితో పాటు సివరేజీ ప్లాన్ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని సూచించారు. 6 దశాబ్దాలుగా మంజీరా నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న పైప్ లైన్లకు కాలం చెల్లిందని, వీటికి మరమ్మతులు వస్తే దాదాపు 10 నుంచి 15 రోజులు నీటి సరఫరా నిలిచిపోతోందని అధికారులు సీఎంకు వివరించారు. దాంతో పాత లైన్ వెంబడి ప్రత్యామ్నాయంగా మరో అధునాతన పైప్ లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని నిర్దేశించారు.